అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర కుట్టి వ్లాగ్స్ అండ్ కుకింగ్ వరల్డ్. నేను మీ సౌజన్య. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. నా పిల్లలతోని నా పనులతోని నాకైతే అలా సరిపోతుంది అనమాట. నేను మార్నింగ్ ఏ టైంకి లేస్తాను అండ్ మా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత మా బాబుతో నేను చేసే పనులు అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేసేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చిన వాళ్ళు లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కంటెంట్ వీడియోలు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేను ఇవాళ మార్నింగ్ 5:30కి అయితే లేచాను అనమాట. నేను డైలీ అలారం పెట్టుకుంటాను 5:30కి. ఒకసారి అటు ఇటు అవుతుంది, కానీ ఎగ్జాక్ట్ 5:30 6 ఆ టైంకి అయితే నేను లేస్తానమాట. నేను లేచేటప్పటికి మా పాప బాబు ఇద్దరు పడుకున్నారు. సో వాళ్ళిద్దరూ, మా బాబు ఏంటంటే లైట్ వేస్తే లేస్తాడనమాట. మా పాపకైతే అటువంటి ప్రాబ్లం ఏం లేదు. లైట్ ఉన్నా లేకపోయినా ఫుల్గా పడుకుంటుంది నాకులాగా. మా బాబు వాళ్ళ డాడీ అనమాట సేమ్. లైట్ వేసానంటే లేచిపోతాడు. సో దానికోసం అనేసి లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి చిన్న బెడ్ లైట్ అయితే వేసి వాళ్ళకి తలుపు దగ్గరికి వేసి నేను నా వంటగదిలోకి అయితే వచ్చేసాను అనమాట. మా పాప స్కూల్ టైం అవుతుంది కదా, సో తనకి క్యారేజ్ ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి నేను వంటగదిలోకి వచ్చేసి క్యారేజ్ టిఫిన్ అనేది రెడీ చేసేస్తున్నాను. క్యారేజ్ టిఫిన్ అయిపోయిన తర్వాత మా పాపను లేపుతాను అనమాట. సో తను ముందే లేస్తే నాకు పనులు అయితే అవ్వమని చెప్పేసి అంతా రెడీ చేసేసిన తర్వాత నేను మా పాపను లేపుతాను. సో తను చాలాసేపు పడుకుంటుంది లేపితేనే, కానీ లేవదనమాట. నాకు మా పాపతో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎటొచ్చి మా బాబుతోనే అనమాట. మా బాబు ఏంటంటే చిన్న సౌండ్ వచ్చినా లేచిపోతాడు. సో తను లేచేలోపు కూడా కొంచెం నేను క్యారేజ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనుకోండి. సో ఇద్దరిని మెయింటైన్ చేసుకోవడం కొంచెం ఈజీ అవుతుంది కదా. సో దానికోసం అనేసి తొందరగా వంట కానించుకుందామని చెప్పేసి వంటగదిలోకి వచ్చేసాను. ఇవాళ అయితే నేను అన్నము అండ్ పప్పు, పొన్నగంటి కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పొన్నగంటి కూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు చూస్తే మీకు ఆ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. టిఫిన్ వచ్చేసి నేను ఇడ్లీ వేసుకుంటున్నాను. ముందు రోజే నేను ఇడ్లీ పిండి అనేది ఆడి పెట్టేసుకున్నాను, ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో దాంట్లో కొద్దిగా ఉప్పు, పిండి అనేది ఫ్రిడ్జ్లో పెడితే కొద్దిగా గట్టిగా అవుతుంది కదా, అందుకోసం అనేసి కొంచెం వాటర్ వేసుకుని పిండిని బాగా కలుపుకుని ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇడ్లీ ప్రాసెస్ ఎవరికి తెలియదండి, అందరికీ తెలిసిందే. కానీ రొటీన్ ఇడ్లీ అంటే పిల్లలు తినరు. కానీ మా ఇంట్లో ఏంటో రివర్స్ అనమాట. మా పాప కానీ బాబు కానీ ఇడ్లీయే తింటారు. మాకు తిని తిని బోర్ కొట్టేస్తుంది ఆ ఇడ్లీ. మా పిల్లలకైతే మాత్రం, బాబు చిన్న బాబు కాబట్టి తను ఇడ్లీ ఇప్పుడిప్పుడే అలవాటు చేశాను. సో పాపకైతే మాత్రం చిన్నప్పటి నుంచి ఇడ్లీ అంటే పిచ్చి అనమాట. ఎక్కడికైనా వెళ్తే ఇడ్లీ లేదంటే పూరి, ఇవి రెండే బాగా తింటుంది తను. సో తన కోసం అనేసి నేను వారానికి ఒక 3 రోజులు కంపల్సరీ ఇడ్లీ వేస్తాను. ఇడ్లీ రోజు నాకు పనులు తొందరగా అవుతాయి అండ్ తను తినడం కూడా తొందరగా తింటుంది అనమాట. మిగిలిన టిఫిన్ అంత లైక్ చేయదు. సో మనకు కూడా ఈజీ అయిపోతుందిలేండి. ఇడ్లీ అయితే నేను వాయి పెట్టేసుకున్నాను. ఇడ్లీలోకి చట్నీ వచ్చేసి నేను శనగపిండి చట్నీ చేశానండి ఇవాళ. మా పాపకి బాబుకి శనగపిండి చట్నీ అయితే చాలా ఇష్టము. దీన్నే బొంబాయి చట్నీ అంటాం కదా, మన ఆంధ్ర ఫేమస్ అనమాట ఈ బొంబాయి చట్నీ. సో ఆ బొంబాయి చట్నీని ఇవాళ టిఫిన్లోకి వాళ్ళకైతే ప్రిపేర్ చేసేసాను. అన్నము ఇడ్లీ పెట్టేసిన తర్వాత కొద్దిగా సేపు కందిపప్పు నానితే తొందరగా ఉడుకుతుంది అని చెప్పేసి కొంచెం కందిపప్పు అయితే నానబెట్టేసుకున్నాను నేను. ఒక పని తర్వాత ఒక పని అండి. గ్యాస్ స్టవ్ అనేది ఖాళీ ఉండకూడదు అనమాట. అలా చేసుకుంటే మనకు వంట ఈజీగా అండ్ తొందరగా అయిపోతుంది. అదైతే నాకు ఈ మధ్యనే తెలిసింది. ఇది వరకు నెమ్మదిగా చేసుకునేదాన్ని పనులు. మా పాప క్యారేజ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇంకా అప్పటి నుంచి నా వంటలో స్పీడ్ అనేది పెరిగిందన్నమాట. అంతే కదండి, పిల్లల క్యారేజెస్ అంటే హడావిడిగా ఉంటుంది, తొందరగా వంట చేసేయాలని చెప్పేసి. సో అలా అన్నం పెట్టేసి ఇడ్లీ పెట్టేసి చట్నీలోకి అయితే నేను రెడీ చేసేసుకుంటున్నాను. ఇలా మీ లైఫ్లో కూడా పిల్లల క్యారేజెస్ పెట్టేటప్పుడు మీరు ఫేస్ చేసిన ఏమైనా చిన్న చిన్న పనులని నాకు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను కూడా తెలుసుకుంటాను ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అని చెప్పేసి. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కనుక డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే పెట్టేయండి. ప్రతి కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తానన్నమాట. సో ఇలా నేను మీతో మాట్లాడేటప్పుడే ఇడ్లీ అనేది ఉడికిపోయింది కదా, పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు అన్నం కూడా ఉడికిపోయింది అనమాట. జస్ట్ ఏంటంటే నేను మా పాప కోసం అనేసి కొంచెం అన్నం అయితే మార్నింగ్ వండుతాను. తర్వాత లేట్గా 11 ఆ టైంకి మా బాబుకి నాకు అయితే అన్నం వండుకుంటాం అనమాట. చిన్న బాబు కదా, 9th మంత్ అనమాట. సో వేడివేడిగా పెడితే అరుగుతుంది అని చెప్పేసి తనకి నాకు తర్వాత వండుకుంటాను. ఓన్లీ మా పాప మట్టికి రైస్ అనేది వండుతాను అనమాట క్యారేజ్ కోసం అనేసి. సో అన్నం వార్చేసి ఇడ్లీ పక్కన పెట్టేసిన తర్వాత
కుక్కర్లో పప్పు అయితే పెట్టుకుంటున్నాను. కుక్కర్లో పప్పు పెట్టుకునేటప్పుడు ఏంటోనండి కొంచెం గట్టిగా సౌండ్ ఏదో టప్ 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 అని సౌండ్ వచ్చినట్టు అయితే నాకు అనిపించింది. సర్లే ఏంటా చూద్దామని చెప్పేసి బయటికి వెళ్ళి చూస్తే అప్పుడే వర్షం స్టార్ట్ అయింది. ఏంటోనండి ఒక వారం రోజుల నుంచి మాకు ఫుల్ నైట్ అయితే వర్షం పడుతుంది, కానీ నిన్న నైట్ పడలేదు ఏంటా అనుకున్నాను, కానీ మార్నింగ్ అయితే మాత్రం వర్షం స్టార్ట్ అయిపోయింది. చూసారా వెలుగు అప్పుడే వచ్చిందనమాట. సో ఆ టైంకే చినుకులు జస్ట్ కొంచెం కొంచెం పడుతున్నాయి. సో సరేలే మన వంట పనులు అయితే తప్పవు కదా అని చెప్పేసి ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేసే అదృష్టం మనకి మార్నింగ్ టైంలో ఎవరికి ఉండదన్నమాట. ఎందుకంటే పిల్లల క్యారేజ్లు ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ఉండదు. వాళ్ళ క్యారేజ్ వాళ్ళు రెడీ చేసుకుని పంపించుకోవడం ఇవే సరిపోతాయి కదా. సో ఫైనల్లీ నేను పప్పు ఎలా ప్రిపేర్ చేస్తాననేది మీకు చెప్తాననేసి అన్నాను కదా. పప్పు పండుగంటి కూర ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే నేను చేసుకునే విధానం ఏంటంటే కొద్దిగా కందిపప్పు ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి. ఆ గ్లాస్ పప్పుని నానబెట్టుకున్నాను ఒక 5 minutes, పప్పు తొందరగా ఉడుకుతుంది అనేసి. అందులో కొంచెం వాటర్ వేసుకుని ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కారము, పసుపు అండ్ కొద్దిగా కరివేపాకు, 2 వెల్లుల్లిపాయలు అనమాట. ఇవి వేసుకుని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ అయితే పెట్టుకుంటాను. ఆకుకూర అయితే నేను స్టార్టింగ్ వేయను అన్నమాట, ఎందుకంటే అందులో వేసేస్తే మెత్తగా అయిపోతుంది అని చెప్పేసి ఒక 2 విజిల్స్ పప్పు వచ్చేసిన తర్వాత ఆకుకూర వేసి మళ్ళీ ఇంకో 2 విజిల్స్ పెడతాను. అలా అయితే నేను ఈ పప్పు పండుగంటి కూర అయితే ప్రిపేర్ చేసుకుంటాను. నేను ఈ పప్పు పెట్టుకునే లోపే మా వాడు గట్టిగా ఏడుపు సౌండ్ అయితే వినిపించింది. అప్పటికే లేచిపోయాడు అనమాట. సో వాడితో కొంతసేపు ఆడుకుని వాడిని లేపి తీసుకొచ్చాను. మా వాడిని డైరెక్ట్ లేపేస్తే ఏంటంటే వాడు ఏడుస్తూ ఉంటాడని చెప్పేసి కొంచెం నేను ఒక 2-3 రోజులు గమనించాను అనమాట. ఏడుస్తూ లేస్తే ఆ రోజంతా ఏడుస్తూనే ఉంటున్నాడు. సో దానికోసం అనేసి వాడిని నవ్వుతూ లేపుదామని చెప్పేసి కొంతసేపు ఆడించాను అనమాట. అలా ఆడించిన తర్వాత మా పాపకు దుప్పటి కప్పేసి లైట్స్ ఆఫ్ చేసేసాను. అంటే తను పడుకుంది కదా, ఎందుకులే లైట్ అని చెప్పేసి లైట్ ఆఫ్ చేసేసి మా వాడిని తీసుకుని బయటకు వచ్చేసాను నేను. మా వాడికి ఏంటంటే మార్నింగ్ లేవగానే కొంచెం కాళ్ళ మీద వేసుకుంటే మోషన్ అయ్యేటట్టు అలవాటు చేశాను. సో తను లేచిన వెంటనే కొంచెం ఈ పనులు అయితే చూసుకోవాల్సి వస్తుంది అనమాట. మా వాడు బాత్రూమ్ డైపర్ కానీ అండ్ డ్రాయర్లో వెళ్ళడం కానీ అస్సలు లేదండి. నేను చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేశాను తనకి. డైపర్ వేస్తే డైపర్లో టాయిలెట్ కూడా పోయాడు, ఏదో అత్యవసరం అయితేనే తప్ప డైపర్ కూడా నేను పెద్దగా యూజ్ చేయను అనమాట. సో తనకి అలా మార్నింగే మోషన్ అయిపోతుంది. అయిన తర్వాత తను కొంచెం ఫేస్ వాష్, కొంచెం ఫేస్ అలా కడిగేస్తాను అనమాట. పళ్ళు ఇంకా రాలేదనమాట మా వాడికి. 9th month వచ్చిన పళ్ళు అయితే రాలేదు. మా పాపకైతే తొందరగా వచ్చేసాయి పళ్ళు, మా బాబుకైతే రాలేదనమాట. సో వాడిని అలా మొహం కడుక్కుని లోపలికి వచ్చేటప్పటికి వర్షం చూసారా ఎంత గట్టిగా వస్తుందో. భలే ఉందండి వాతావరణం. బయట అయితే చల్లగా వర్షం పడుతూ సర్లే ఇంకా మన వంట పనులు తప్పవు కదా. మా వాడిని కూడా తీసుకుని వంటగదిలోకి వచ్చేసాను. మా వాడిని వంటగదిలోనే కూర్చోబెట్టాను, ఎందుకంటే హాల్లో కూర్చోబెడదాం అనేసి అనుకుంటే బట్టలు ఉన్నాయన్నమాట. సో తను నాకు కనిపించాడు కదా, అటు ఇటు తిరగడంలో కనిపించడం అని చెప్పేసి తనని వంటగదిలోనే కూర్చోబెట్టేశాను. తనని తీసుకొచ్చేలోపు నాకు కుక్కర్ అయితే 2 విజిల్స్ వచ్చేసాయి. నాకు పప్పు అయితే రెడీ అయిపోయింది. నేను చెప్పాను కదండి 2 విజిల్స్ వచ్చిన తర్వాత నేను దాంట్లో పొన్నగంటి కూర అండ్ కొద్దిగా ఒక 1 టమాటో అయితే వేసాను అనమాట. ఒక టమాటా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి ఒక టమాటా అండ్ పొన్నగంటి కూర అయితే వేసుకున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏ ఆకుకూర అయినా కానీ పప్పుతో పాటు డైరెక్ట్ వేసేస్తే ఆకుకూర మెత్తగా అయిపోతుంది అనమాట. సో అంత టేస్ట్ అయితే నాకు నచ్చట్లేదు. సో దానికోసం అనేసి ఒక 2 విజిల్స్ పప్పు పెట్టేసుకుని తర్వాత మళ్ళీ ఆకుకూర వేసుకుని ఇంకో 2 విజిల్స్ పెడుతున్నాను అనమాట. అలా అయితే పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదంతా అయ్యేటప్పటికి ఏంటంటే మా బాబు కింద చూసారా అరమార్లో ఎన్ని లాగేసుకుంటూ ఆడుకుంటున్నాడు. వాడిని కింద కాళ్ళ దగ్గరే వేసుకుని వంట చేసుకోవాల్సి వస్తుంది. తప్పదండి, ప్రతి మదర్స్కి అంతే. 2 పిల్లలు ఉన్నారంటే వాళ్ళిద్దరూ పడుకునేటప్పుడే పనులు చేసేసుకోవాలన్నమాట. ఇలా మధ్యలో లేస్తే కనుక పనులు చేసుకోవడం చాలా కష్టమైపోతుంది. సరేలే వాడు ఆడుకుంటున్నాడు కదా అని చెప్పేసి అన్నము పప్పు అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడైతే నేను శనగపిండి చట్నీ చేసుకుంటున్నాను. చెప్పాను కదండి బొంబాయి చట్నీ అనేసి. ఇది నేను చాలా సింపుల్గా చేస్తాను, పిల్లలు ఎక్కువ కారం అది తినరు అని చెప్పేసి. పచ్చిమిర్చి అయితే నేను వేయనండి శనగపిండి చట్నీలో. కొద్దిగా కారం వేసుకుని సింపుల్గా చేసేసుకుంటాను. కొద్దిగా ఆయిల్ వేసుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో పోపులు అయితే వేస్తాను. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ వేసి బాగా వేగిన తర్వాత వాటర్ వేస్తానండి. నేను ఇది వరకు ఫస్ట్లో ఏంటంటే డైరెక్ట్ శనగపిండి వాటర్లో కలిపి వేసేసేదాన్ని. ఎందుకో పచ్చివాసన వచ్చి అంత టేస్ట్ బాగాలేదనమాట. మా పాప పెద్దగా తినేది కాదు. నాకు అప్పుడు మా అత్తయ్య గారు చెప్పారు ఏంటంటే కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ మరిగేటప్పుడు శనగపిండి నీటిలో కలుపుకుని వేస్తే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి అన్నారనమాట. సో నేను ఒకసారి అలా ట్రై చేశాను, చాలా బాగుంది.
అండ్ శనగపిండి స్మెల్ కూడా రావట్లేదు అనమాట. దానికోసం అనేసి నేను ఏం చేస్తానంటే కొంచెం పోపు పెట్టేసిన తర్వాత వాటర్ వేసి అది మరిగేటప్పుడే కొంచెం ఉప్పు, పసుపు, కారం అందులోనే వేసేస్తాను. వేసేసిన తర్వాత అది బాగా మరుగుతుంది కదా, మరిగేటప్పుడు శనగపిండి ఒక 1 టీ స్పూన్ కొంచెం నీటిలో కలుపుకుని అదైతే వేస్తానన్నమాట. సో అలా వేయడం వల్ల ఏంటంటే అది పచ్చివాసన రాదు, చట్నీ కూడా చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా ఈ టిప్ తెలియకపోతే డెఫినెట్లీ ఫాలో అవ్వండి. నాకైతే చాలా ఉపయోగపడింది. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారనమాట. సో ఇప్పుడు నా వంట అంతా కొంచెం అలా కంప్లీట్ అయిపోతుంది. నా వీడియో స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసినందుకు మీకైతే చాలా థ్యాంక్స్ అన్నమాట. ఇంకా ఉందండి, మన పనులు అయితే అవ్వవు కదా, వంట అయితే అలా అవుతూ ఉండేలోపే మా పాపకి స్నాక్స్ బాక్స్ రెడీ చేస్తున్నాను. స్నాక్స్ బాక్స్ వచ్చేసి మా పాపకి చెప్పారండి, డ్రై ఫ్రూట్స్ లేదంటే ఫ్రూట్స్ పెట్టండి పిల్లలకి, జంక్ ఫుడ్ పెట్టొద్దు అని చెప్పేసి. అందుకోసం అనేసి ఏంటంటే నేను ముందు రోజే కొంచెం దానిమ్మ ఒలిచి పెట్టేసుకున్నాను అనమాట. మార్నింగే దానిమ్మ ఒలవాలంటే టైం ఉండదు కదా, దానికోసం కొంచెం దానిమ్మ ముందు రోజే ఒలిచి పెట్టేసుకున్నాను. అండ్ ఫ్రూట్స్ కాకుండా డ్రై ఫ్రూట్స్ కూడా పెడుతున్నాను అనమాట. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఒక ఖర్జూరము, 4 ఎండు ద్రాక్ష అండ్ కొద్దిగా జీడిపప్పు అనమాట. ఒకరోజు జీడిపప్పు, ఒకరోజు బాదం పప్పు, ఒకరోజు పిస్తా పప్పు అలా అయితే మారుస్తాను. ఖర్జూరం, ఎండు ద్రాక్ష అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయను. ఒక ఖర్జూరము అండ్ ఒక 3 ఎండు ద్రాక్ష అనేది మాత్రం కంపల్సరీ పెడతాను అనమాట. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఇంటి దగ్గర అయితే పిల్లలు తినరు అనమాట. మా పాప అయితే అస్సలు తిందండి. సో స్కూల్లో ఏంటంటే టీచర్స్ చెప్తారు కదా, మిగిలిన పిల్లలు తీసుకురావడము, వాళ్ళు కొంచెం చెప్పడం వల్ల ఏంటంటే స్కూల్లో తింటుందన్నమాట. దానికోసం అనేసి డ్రై ఫ్రూట్స్ అనేది నేను స్నాక్స్ బాక్స్ కింద తనకి పెడుతున్నాను. ఏంటోనండి, ఈ మధ్యన స్కూల్కి వెళ్ళడం దగ్గర నుంచి మా పాప కొంచెం ఫ్రూట్స్ అయితే బాగానే తింటుంది. సో ఫైనల్లీ మా పాపకి స్నాక్స్ బాక్స్ అయితే రెడీ చేసేసుకున్నాను కదా. పప్పు పెట్టేయాలన్నమాట. అన్నము, ఇడ్లీ అండ్ చట్నీ ఇవి 3 రెడీ అయిపోయాయి. పప్పు ఒక్కటే బ్యాలెన్స్ ఉండిపోయింది అనమాట. అది కూడా విజిల్ పెట్టేసేలోపు మా వాడికి కొంచెం ఏం చేస్తున్నాడా అని చెప్పేసి చూసేటప్పటికి చూసారా, అస్సలు నాకు కాలు పెట్టుకోవడానికి కూడా గ్యాప్ లేదండి. అలా మొత్తం అన్నీ కింద చిందర కింద చేసేసాడు అనమాట. మా వాడు ఇలా ఆడుకునేటప్పుడే వాడి స్నానానికి కొన్ని నీళ్ళు అయితే పెట్టేస్తున్నానండి పక్కన. ఏంటంటే వాడు, మా పాప ఇంకా లేవలేదు కదా, లేచేటప్పటికి మా బాబునైతే నేను రెడీ చేసేసుకుంటాను. మా అబ్బాయి కొంచెం తొందరగా లేస్తే కనుక ముందు వీడికి స్నానం చేయించేస్తాను. తను లేచేలోపు మా అబ్బాయి కొంచెం స్నానం అది అయిపోతే తొందరగా పడుకుంటాడు కదా, తొందరగా లేస్తే కొంచెం సేపు పడుకుంటాడు అని చెప్పేసి వీడికి కొంచెం నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను. వేడి నీళ్ళు పెట్టేసుకుని తర్వాత మా పాపకి పప్పు కదా, పప్పులోకి ఏదైనా నంచుకోవడానికి ఉండాలన్నమాట. సో దానికోసం అనేసి కొంచెం వడియాలు అయితే వేపుదామనేసి అనుకున్నాను. దానికోసం పప్పు విజిల్ వచ్చేసిన తర్వాత పక్కన పెట్టేసుకుని తనకి కొన్ని వడియాలు కూడా వేపు పెట్టేశాను అనమాట. అంటే క్యారేజ్ రెడీ చేసి పక్కన పెట్టేశాను అనుకోండి, ఈ లోపు వీడికి స్నానం చేయించేలోపు మా పాప కూడా లేచి ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తుంది అనమాట. తన పనులు తను ఈ మధ్యనే చేసుకోవడం కొంచెం అలవాటు చేశాను అనమాట. సో తన పనులు తను కొంచెం చేసుకుంటుంది. సో తనకి ఇష్టమైనవి పెట్టామనుకోండి, వాళ్ళ లంచ్ బాక్స్ కూడా తింటారు కదా, వదలకుండా తింటారని చెప్పేసి పప్పులోకి నంచుకోవడానికి కొన్ని వడియాలు అయితే నేను వేపాను అనమాట. ఈ వడియాలు నేను బయటే తీసుకున్నానండి. ఇంట్లోవి నాకు ఈ ఇయర్ పెట్టడానికి అవ్వలేదు. నేను ప్రెగ్నెంట్గా ఉండడం అండ్ మా బాబు పుట్టడం వల్ల ఏంటంటే నాకు ఇంట్లో వడియాలు పెట్టే ఛాన్స్ అయితే లేదనమాట. సో దానికోసం అనేసి తనకి ఇష్టమైన క్యూట్స్ అంటారు కదండి, ఇవి మా పాపకి చాలా ఇష్టము. సమోసా చిప్స్ అంటారు కదా, అందులోనే క్యూట్ షేప్ అనమాట. ఇవి మా పాప చాలా ఇష్టంగా తింటుంది. అండ్ చిన్న షేప్స్ ఉంటాయి కదండి, అది ఏరోప్లేన్ అనేసి, యానిమల్స్ అనేసి, ఇలా చిన్న షేప్స్ ఉండే చిప్స్ కూడా బయట దొరుకుతాయి కదా, అవి కూడా నేను తీసుకున్నాను. అవి అయితే వేపు పెట్టేశాను. తను అవి చాలా ఇష్టంగా తింటుంది. సో దానికోసం అనేసి మా పాపకి అలా బయట తీసుకుని
అవైతే నేను వేపుకుని పక్కన పెట్టేసుకున్నాను. నా వంటగది చూసారండి ఎలా చిందర కింద ఉందో. అంతేనండి, పిల్లల క్యారేజ్లు అయ్యి వాళ్ళ స్కూల్కి వెళ్ళేంత వరకు కూడా వంటగదిని ఇంటిని అస్సలు పట్టించుకోకూడదు. ఇది వరకు ఏంటంటే మార్నింగ్ లేవగానే నేను ఇల్లు గుమ్మాలు తుడిచేసుకుని అంతా నీట్గా పెట్టుకుని అప్పుడు వంటగదిలోకి వచ్చేదాన్ని. కానీ ఇద్దరు పిల్లలతో అస్సలు అవ్వట్లేదు అనమాట. మార్నింగ్ తుడిచినా కూడా మళ్ళీ ఇల్లంతా గత్తరగా ఉంటుంది. సో దానికోసం అనేసి నేను ఇంకా మా పాప వెళ్ళిన తర్వాతే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే మా పాపకి క్యారేజ్ పెట్టేస్తున్నాను అనమాట. ఒక బాక్స్ లో కర్డ్ రైస్ అయితే పెడుతున్నాను. పెరుగన్నం ఇంటి దగ్గర తినట్లేదండి. స్కూల్లో అయితే మిగిలిన పిల్లలు తెచ్చుకుంటున్నారంట, పెరుగన్నం కూడా తెచ్చుకుంటున్నారంట. సో మేడం అన్నారు కొంచెం పెరుగన్నము కొంచెం కర్రీ రైస్ పెట్టండి, మేము ఇంటి దగ్గర తినరు కాబట్టి మేము వాళ్ళకి తినిపిస్తాము, కొంచెం అలవాటు చేస్తాము, మా భయం వల్ల తింటారని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో అప్పటి నుంచి ఏంటంటే కొంచెం పెరుగన్నం, ఒక దాంట్లో కర్రీ, ఇంకొక దాంట్లోనేమో రైస్ అలా పెడుతున్నాను. ఈ రోజు ఏంటంటే పప్పులోకి వడియాలు వేపాను కదా, దానికోసం ఏంటంటే పప్పు విడిగా వేరే బాక్స్ లో పెట్టాను అనమాట. సో ఒక బాక్స్ లో వడియాలు పెట్టాను, దానికోసం క్యారేజ్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఈ లోపు నీళ్లు కూడా కాగిపోయాయి, పప్పు ఉడికిపోయిందండి. సో తాలింపు అయితే పెట్టేస్తున్నాను. పప్పు పొన్నగంటి కూర నార్మల్ గా మనం పప్పుకి ఎలా తాలింపు పెట్టుకుంటామో అలాగే తాలింపు పెట్టుకుని వేసుకోవాలి. అండ్ చింతపండు పప్పు కుక్కర్ విజిల్ వచ్చేసిన తర్వాత అందులో అయితే చింతపండు రసం వేసుకుని తాలింపు వేసుకున్న తర్వాత ఒక 1 minute ఆ పప్పు ఉడికితే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పు వీడియో వచ్చేసి నేను సపరేట్గా ఒక వీడియో తీసి పెడతానండి, అదైతే మీరు అసలు మిస్ అవ్వద్దు. అండ్ పిల్లలకి ఏంటంటే వీక్లీ వన్స్ అయినా ఆకుకూరలు ఇలా పప్పులో వేసి పెడితే వాళ్ళకి చాలా మంచిది హెల్త్కి. సో మీరేమైనా కనుక ట్రై చేయాలనుకుంటే కనుక ఇలా వీక్లీ వన్స్ పిల్లలకి పప్పు ఆకుకూర అయితే కంపల్సరీ పెట్టండి. సో పప్పు తాలింపు పెట్టేసుకుంటున్నాను. పప్పు తాలింపులో ఏంటంటే నేను నూనె అయితే తక్కువ అండి వాడడం, ఎక్కువ నెయ్యి వాడతాను. పప్పు తాలింపు కంపల్సరీ నేను నెయ్యితోనే చేస్తాను. ఆ నెయ్యి కూడా నేను ఇంట్లోనే చేసుకుంటాను అనమాట. దాని ప్రాసెస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. మా పాపే స్వయంగా నెయ్యి అయితే తయారు చేస్తుంది అన్నమాట. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డెఫినెట్లీ వెళ్ళి ఒకసారి నేను ఇంట్లో తీసుకునే నెయ్యి ఎంత క్వాంటిటీలో ఎలా తీసుకుంటానో ఏంటనేది మొత్తం చూసేయండి. ఫైనల్లీ పప్పులో కొంచెం కొత్తిమీర వేసుకుని పప్పునైతే వేరే గిన్నెలోకి తీసేసుకున్నాను. ఓకే అండి, ఇప్పుడు నాకు వంట అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట. మొత్తం వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పిల్లల హడావిడి అనమాట. చూసారా, మొత్తం అంతా కంప్లీట్ చేసేసుకుని మా పాప క్యారేజ్ కూడా రెడీ చేసేస్తున్నాను. అంతసేపు మా వాడు అలా ఆడుకోవడం అంటే గ్రేటే అనమాట. డైలీ అయితే నేను ఇలా వంటగదిలోకి తీసుకురానండి. ఒక్కొక్కసారి వాకర్లో వేస్తాను, ఒక్కొక్కసారి టీవీ పెట్టి కూర్చోబెడతాను, ఒక్కొక్కసారి తనైతే లేవడు, మ్యాక్సిమం ఎప్పుడో ఒకసారి ఇలా ఎర్లీ మార్నింగ్ లేచిపోతాడు. ఒక్కొక్కసారి కంపల్సరీ 6:30-7 అలా లేస్తాడు అనమాట. ఆ టైంలో నాకు క్యారేజ్ అయిపోతుంది, నేను కూడా ఫ్రెష్ అయిపోతాను ఒక్కొక్కసారి. సో ఇవాళ అయితే తన ముందే లేచాడు కాబట్టి తను తీసుకుని అన్ని పనులు చేసుకోవాలి. నిన్న నైట్ చెప్పాను కదండి, ఒక వారం రోజుల నుంచి నైట్ టైం వర్షం వచ్చేస్తుందని. నైట్ ఎక్కడ వర్షం వస్తుందోనని చెప్పేసి బట్టలన్నీ తీసుకొచ్చి ఇంట్లో తాడు కట్టి దాంట్లో ఆరబెట్టాను అనమాట. మట్టలన్నీ మరద పెట్టుకునేటప్పటికి కొంచెం టైం పడుతుంది కదా. సో మా వాడిని కింద అలా పెట్టేసి వాడు ఆడుకునేటప్పుడే మా పాప బ్యాగ్ అయితే నేను ఒకసారి చెక్ చేస్తాను అనమాట. నైట్ హోంవర్క్స్ ఈ మధ్య తనే రాసేసుకుంటుంది, తన డైరీకి చదవడం అయితే వచ్చేసింది అనమాట. సో డైరీ చూసుకుని తనే హోంవర్క్స్ అయితే రాసుకుంటుంది. బ్యాగ్ ఎలా పెట్టుకుంటుందా ఏంటని చెప్పేసి మార్నింగ్ ఒకసారి చెక్ చేసి తన క్యారేజ్ అండ్ బ్యాగ్ ఒక చోట పెట్టేస్తాను. తన బ్యాగ్ అంతా రెడీ చేసేసిన తర్వాత బట్టలు తీసాను కదండి, అవి ఎప్పటికప్పుడు మడత పెట్టకపోతే నలిగిపోతాయి అనమాట. సో దానికోసం అనేసి నేను తీసినట్టే మడత పెట్టేసి ఎక్కడక్కడ సర్దేస్తాను. ఇంట్లో కొంచెం గత్తర లేకుండా కొంచెం నీట్గా ఉంటుంది కదా అనేసి అలా ఎప్పటికప్పుడు నేను అలా రెడీ చేసి మడత పెట్టేసి బీరువాలో అయితే పెట్టేసుకుంటాను అనమాట. అప్పటి వరకు అక్కడే ఉన్నాను కదా, లోపలికి వెళ్ళేటప్పటికి మా బాబు చూసారా ఎలా ఏడ్చేస్తున్నాడో. వాడికి దగ్గర ఉండాలన్నమాట, వాడిని ఎత్తుకున్నా ఎత్తుకోకపోయినా వాడి కళ్ళ ముందు నేను ఉండాలి. అదొకటి బాగా నేర్చేశాడు. ఎత్తుకోవడం అంటే అంత ఏం లేదులేండి, కింద కూర్చుని ఆడుకుంటాడు, కానీ పక్కన నేను ఉంటే చాలన్నమాట.
సో బట్టలన్నీ తీసేసిన తర్వాత ఇంకా వాడికి స్నానం అయితే చేయించేద్దామని చెప్పేసి వాడికి స్నానం అయితే చేయించేస్తున్నాను. టైం చూస్తే 7 అయిందండి. ఇంకా అప్పటికి నాకు 1 అవర్లో వంట అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా సర్లే 7 కదా అయిందో, ఒక 15 మినిట్స్లో వీడికి స్నానం చేయించవచ్చు అని చెప్పేసి స్నానం అయితే చేయించి తీసుకొచ్చేసాను. పిల్లలకి నలుగు పెట్టి చేయించాలి కదా, సో దానికోసం అనేసి నేను తలకి ఆముదం అయితే వాడుతున్నానండి. రీసెంట్గా మా అబ్బాయికి తలనీలాలు ఇచ్చానని చెప్పాను కదా, సో అప్పటి నుంచి నేను ఆముదం రాస్తున్నాను. హెయిర్ అండ్ సిల్కీగా కాకుండా కొంచెం బాగుంటుంది అండ్ తల గట్టి పడుతుందని చెప్పేసి అన్నారనమాట. దానికోసం అనేసి ఆముదం యూజ్ చేస్తున్నాను. నాకైతే రిజల్ట్ బాగా కనిపించిందండి. నాకు ఇదివరకు చుండ్రు ఉండేది, ఆముదం యూజ్ చేసిన దగ్గర నుంచి ఆ చుండ్రు అనేది పోయిందనమాట. అందుకోసం అనేసి ఏంటంటే నేను వారానికి ఒకసారైనా ఆముదం పెట్టుకుని ఒక 1 అవర్ అలా ఉంచుకుని తలస్నానం చేస్తాను. ఇది చాలా బాగా పనిచేసింది. మా బాబుకి కూడా ఆముదమే రాస్తున్నాను అనమాట. నేను మీతో మాట్లాడేలోపే మా బాబుకి స్నానం అయితే చేయించి తీసుకొచ్చేసాను. నలుగు పెట్టి చేయించాలి కదండి, ఒక పావు గంట అయితే కంపల్సరీ టైం పడుతుంది అనమాట. అందుకోసం అనేసి నేను ఆ వీడియో అయితే తీయలేదు. బాబుకి నలుగు పెట్టి స్నానం చేయించే వీడియో అయితే నేను షూట్ చేయలేదు. ఓన్లీ స్నానం చేయించాను అనేసి తీసుకొచ్చేసాను అనమాట. నలుగు పెట్టి చేయించాను. మా బాబుని ఇలాగే వెతుకుని మా పాపను అయితే లేపుతున్నాను అనమాట. మా బాబుని రెడీ చేసేలోపు తను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తుంది కదా, ఇద్దరికి ఒకసారి టిఫిన్ పెట్టేద్దామని చెప్పేసి తను అయితే లేపుతున్నాను. చూడండి ఎంత లేపినా కానీ ఎంత బద్ధకమో మా పాపకి, తొందరగా అయితే అస్సలు లేవదనమాట. చూసారా, మినిమం ఒక 5 మినిట్స్ అయినా తను లేపాలి, లేగమ్మా లేగమ్మా అని చెప్పేసి. అలా బద్ధకిస్తూనే ఉంటుంది. నేను లైటు ఫ్యాను అన్నీ ఆఫ్ చేసేసి బయటకు వచ్చేసానంటే తనే లేచి రెడీ అయిపోయి వచ్చేస్తుంది అనమాట. సో అందుకోసం అనేసి తను లేపిన వెంటనే నేను లైటు ఫ్యాను కట్టేస్తాను. ఫ్యాన్ లేకపోతే నిద్ర పట్టదు కదా, సో తను పడుకోదని చెప్పేసి లైటు ఫ్యాను కట్టేసి మా వాడిని తీసుకుని లోపలికైతే వచ్చేసాను నేను. మా వాడిని రెడీ చేసేలోపు మా పాప కూడా రెడీ అయిపోయి వచ్చేస్తుందండి. బ్రష్ చేసేసి స్నానం చేసేసి తన యూనిఫామ్ నేను ఒక చోట పెడతాను, తను తీసుకుని అవి వేసుకుని వచ్చేస్తుంది. ఈ మధ్య యూనిఫామ్ వేసుకోవడం కూడా నేర్పాను అనమాట. సో తన యూనిఫామ్ తనే వేసేసుకుంటుంది. అమ్మాయిలు ఏమో కానీ అబ్బాయిలు మాత్రం ఒక్క చోట అస్సలు కుదురుగా ఉండరండి. వీళ్ళని రెడీ చేయడం అంటే 30 తిప్పలు అనమాట. అందుకే అబ్బాయిలకి అంత మేకప్ అనేది ఉండదేమో. చిన్నపిల్లల్లో అబ్బాయిల్ని మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. అమ్మాయిలు అయితే ఒక చోట ఎలా అయినా ఉంటారు కానీ అబ్బాయిలు అయితే అస్సలు ఉంటారు అనమాట. చూసారా, నేను మీతో మాట్లాడేటప్పుడే మా ఆవిడ కుసిలిస్తూనే ఉన్నాడు అనమాట. మగపిల్లలకి బొట్టు అయితే 1 ఇయర్ వరకు పెడతారంటండి. సో అందుకోసం అనేసి ఓన్లీ బొట్టు ఒకటే పెడుతున్నాను. కళ్ళకి కాటుక 6 మంత్స్ వరకు పెడతారంట. మా బాబుకి 6 మంత్స్ వరకు కళ్ళకి కాటుక పెట్టి 6 మంత్స్ తర్వాత ఇంకా ఆపేశాను. ఇప్పుడు ఓన్లీ ముఖానికి బొట్టు ఒకటే పెడుతున్నాను. ఆ బొట్టు పెట్టించుకోవడానికి వాడు పడే తిప్పలు చూసారా, అస్సలు పెట్టనివాడు కుదురుగాను. కొన్ని పాలిస్తూ పెడదామంటే వాడు చేతుల నిండా అంతా రాసేసుకుంటున్నాడు అనమాట. సో దానికోసం అనేసి అలా కూర్చోబెట్టి ఏదో కబుర్లు చెప్పడమో రైమ్స్ పాడడమో ఏదో ఒకటి చేస్తూ వాడిని అయితే రెడీ చేయాలండి. చూసారండి, మా బాబుని ఇలా రెడీ చేసేలోపే మా పాప అయితే రెడీ అయిపోయి వచ్చేసింది అనమాట. తను రెడీ అయిన తర్వాత తనకి తల దువ్వాలి కదండి. ఇప్పుడు తల ఒకటి స్టార్ట్ అయింది. ఇది వరకు కటింగ్ చేయించేసే వాళ్ళము, కానీ ఏంటంటే అందరూ అంటున్నారు ఆడపిల్ల కదమ్మా జుట్టు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. సో దానికోసం ఈసారి కొంచెం జుట్టు పెంచుదాం అని చెప్పేసి కటింగ్ ఇవ్వకుండానే జుట్టు రిబ్బన్లు అయితే వేయవలసి వస్తుంది. ఫైనల్లీ తను రెడీ అయ్యి వచ్చిన తర్వాత తను కొంచెం వేడి వాటర్ అయితే ఇస్తానండి. దాంట్లో కొంచెం హనీ అండ్ కొంచెం నిమ్మరసం కలిపి తనకి వేడి నీళ్ళు అయితే ఇస్తాను. డైలీ తాగుతుందండి, తనకి చాలా ఇష్టం అనమాట. హనీ వాటర్ అనేసి అంటుంది. వేడి నీటిలో కొంచెం తేనె నిమ్మకాయ కలిపి ఇవ్వడం వల్ల హెల్త్కి కూడా మంచిదంట కదా వేడి నీళ్ళు పొద్దున్నే తాగితే. నేనైతే తాగలేనండి, ఎప్పుడో ఒకసారి గుర్తొచ్చినప్పుడు తాగుతాను. మా పాప అయితే మాత్రం కంపల్సరీ ఇవ్వకపోతే గుర్తు పెట్టుకుని మరీ అడుగుతుంది, మనకు వేడి నీళ్ళు ఇవి హనీ వాటర్ ఇవి నేను తాగుతానని చెప్పేసి. తన కోసమైనా నేను బద్దకించకుండా తనకు కలిపిస్తాను అనమాట.
సో తనకి కలిపిచ్చిన తర్వాత తల అయితే దువ్వేసానండి. తల దువ్వేసిన తర్వాత తనకి టిఫిన్ పెట్టేసి ఇచ్చేస్తే తన టిఫిన్ తను తినేస్తుంది. ఈ మధ్యన ప్లేట్ ఒకటి తీసుకున్నాను, కొత్త ప్లేట్ అనమాట. సో ఆ ప్లేట్ వచ్చిన దగ్గర నుంచి తన టిఫిన్ తను తినేస్తుంది. తన అన్నము అందులో పెట్టేసి ఇచ్చేస్తుంటే తినేస్తుంది. ఇది వరకు అయితే అన్నము టిఫిన్ కూడా నేనే తినిపించవలసి వచ్చేది. ఈ మధ్యన అంటే 1 year అవుతుంది, మాక్సిమం 1 year నుంచి తనే తినేస్తుంది అనమాట. మా బాబు పుట్టిన దగ్గర నుంచి కూడా నన్ను ఏడిపించకుండా బాగానే తినేస్తుంది. టిఫిన్ తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. తన స్కూల్కి వెళ్ళిన తర్వాత మా వాడిని పడుకోబెట్టడం పెద్ద టాస్క్ అనమాట. వీడికి కూడా టిఫిన్ తినిపించేసాను కదా, పడుకోమ్మా అంటే ఆటలాడతాడు అనమాట. టిఫిన్ తిన్న తర్వాత ఎనర్జీ వస్తుంది కదా పిల్లలకి, ఆటలాడుతూ ఉంటాడు. సో వీడితో కొంచెం అటు తిప్పి ఇటు తిప్పి అలా పడుకోబెట్టేసాను అనమాట. మా అమ్మ మా నాన్న పనికైతే వెళ్ళిపోయారు, మా పాపని స్కూల్కి దిగబెట్టేసి. ఇప్పుడు వచ్చేసి నా పనులు అయితే నేను ఇంటిని క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎలా పడితే అలా ఉంది కదండి ఇల్లంతాని, ఇంటిని అంతటిని క్లీన్ చేసుకోవాలి. మా బాబుని పడుకోబెట్టేసి ఉయ్యాల్లో అయితే వేసేసాను అనమాట. తను ఉయ్యాల్లో పడుకునే లోపే ఇంట్లో చిందరవందరగా పడేసిన బట్టలు అండ్ బొమ్మలు అన్నీ సర్దేసుకుని ఇల్లు గుమ్మాలు అయితే తుడుచుకున్నానండి. నేను మార్నింగ్ బ్రష్ చేసేసిన తర్వాత నేను వంటగదిలోకి వస్తాను అనమాట. బ్రష్ చేయకుండా నేను ఏ పని చేయను. వాళ్ళని బ్రష్ చేసేసి అప్పుడు వంట పని అయితే స్టార్ట్ చేస్తాను. స్నానం అది ఏంటంటే మా పిల్లలు వెళ్ళిన తర్వాత చేస్తాను, ఎందుకంటే మా బాబుకి నలుగు పెట్టాలి కదా, వాళ్ళంతా పసుపు శనగపిండి రాసేస్తాడని చెప్పేసి స్నానం అయితే మా బాబుకి చేయించిన తర్వాత నేను చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇల్లులన్నీ తుడిచేసుకోవాలి, ఎక్కడవక్కడ సర్దుకుని. మళ్ళీ మా బాబు లేచిన తర్వాత ఎక్కడవక్కడ చిందరవందర చేస్తాడు. కానీ ఏంటంటే కొంచెం సేపు అయినా నీట్గా ఉంటే మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా, దానికోసం అనేసి ఇల్లు గుమ్మాలు తుడిచేసి మాఫ్ అయితే పెట్టుకుంటానండి డైలీ. నేను పిల్లలు కింద తాగుతున్నాడు కదా, సో కింద చిందరవందరగా ఉంటే కొంచెం చేతులు అవి నోట్లు అది పెట్టుకుంటాడు అని చెప్పేసి డైలీ మాఫ్ అయితే పెట్టవలసి వస్తుంది అనమాట. ఇలా మొత్తం మాఫ్ పెట్టేసుకున్న తర్వాత బయట కూడా నేను తుడిచేసుకుని డైలీ ముగ్గు పెట్టుకుంటానండి. పూజలప్పుడు ఏంటంటే మనకి శుక్రవారము శనివారము అలా ఆ రోజుల్లో ఏంటంటే ముందు రోజే మనం క్లీన్ చేసుకుంటాం కాబట్టి మార్నింగే మనకి లేవగానే బయట ముగ్గులు అయితే పెట్టేసుకుంటాం కదా. సో నార్మల్ డేస్లో ఏంటంటే మా పాప వెళ్ళిన తర్వాత బయట మాఫ్ పెడతాను. మార్నింగ్ వంట అది కుదరదు కదా, దానికోసం అనేసి ఏంటంటే మార్నింగ్ మా పాప వెళ్ళిన తర్వాత ఇల్లు అవి తడిగుడ్లు పెట్టుకుని బయట కూడా తడిగుడ్డ పెట్టుకుని ముగ్గు అయితే పెట్టుకుంటాను అనమాట. డైలీ ఇంతేనండి, నా రొటీన్ పనులు ఇలానే ఉంటాయి. అండ్ మీకు ఈ వీడియో డెఫినెట్లీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కంపల్సరీ లైక్ అయితే చేయండి. ఇప్పుడు వచ్చేసి నా పనులు అయిపోయినాయి అనేసి చెప్పాను కదా, ఇవన్నీ అయిపోయిన తర్వాత వంటగదిలోకి వచ్చేసి వంటగదిలో కొన్ని గిన్నెలు ఉన్నాయి. ఎన్ని గిన్నెలు తోమినా మళ్ళీ వస్తూనే ఉంటాయండి. వంట అయిన తర్వాత గిన్నెలు వస్తాయి, మళ్ళీ భోజనాలు అయిన తర్వాత గిన్నెలు వస్తాయి, టిఫిన్ తర్వాత గిన్నెలు అన్నమాట. ఆడవాళ్ళకి గిన్నెల మిషన్ కనిపెట్టడం చాలా ప్లస్ అనమాట. సో మాకైతే అంత బడ్జెట్ లేక నేను గిన్నెల మిషన్ అయితే తీసుకోలేదు, ఓన్లీ చేత్తోనే తోముకుంటాను. గిన్నెలన్నీ తోమేసుకున్న తర్వాత ఏంటంటే నేను టిఫిన్ ఇడ్లీ అంత లైక్ చేయనండి, ఇడ్లీ పిండితోనే నేను అట్టు వేసుకున్నాను. చట్నీ కూడా ఏంటంటే ముందు రోజున అయితే కొంచెం పల్లీలు కొత్తిమీర టమాటా చట్నీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ చట్నీ ఉంది కదా అనేసి నేను ఇడ్లీ పిండి అట్టు వేసేసుకుని ఆ అట్టు కాలేలోపు ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తాను అనమాట. అట్టు కాలడానికి టైం పడుతుంది కదండి, ఆ అట్టు కాలేలోపు ఏంటంటే కొంచెం స్నానం అది చేసేసి వచ్చేసాను అనమాట. సో అట్టు వేసుకున్న తర్వాత నేను తినే అట్టు ఇదేనమాట. మీకు కూడా నచ్చిందా? సో టిఫిన్ వేసుకుని పక్కన పెట్టేసుకుని దేవుడికి చిన్న అగరత్తి వెలిగించుకుని ప్రసాదం అయితే పెడతానండి. ఏంటంటే మనం టిఫిన్ తిని అన్నం తింటాం కదా, మన ఇంట్లో తిండే దేవుడు కూడా కొంచెం టిఫిన్ ఏదైనా పెట్టాలని చెప్పేసి డైలీ ఏదో ఒకటి జస్ట్ పూజ అయితే చేసుకోను కానీ దేవుడికి అలా కొంచెం ప్రసాదం పెట్టి అగరత్తి అయితే వెలిగించి దండం పెట్టుకుంటాను అనమాట. అంతే, అంతకు మించి ఎక్కువ పూజలు అయితే నేను ఏం చేయను, ఓన్లీ ఫ్రైడే ఒక్కటే పూజ చేస్తాను. నార్మల్ డేస్ లో అగరత్తి వెలిగించేసి ప్రసాదం పెట్టేసి దండం పెట్టేసుకుంటాను అనమాట. నేను అలా పూజ చేసుకునేటప్పుడు పట్టిల సౌండ్ వస్తుంది కదండి, ఆ సౌండ్కే మా అబ్బాయి చూసారా ఎలా కదిలిపోతున్నాడో. సో దేవుడికి దండం పెట్టేసుకుని మా వాడిని ఒక ఊపు అలా ఊపామంటే ఇంకా మళ్ళీ పడుకుంటాడు అనమాట. ఇది వరకు ఏంటంటే మంచం మీద పడుకోబెట్టేదాన్ని, తలగల వేసినా కానీ వాళ్ళు లేసి కూర్చుని ముందుకైతే వచ్చేస్తున్నాడు, భయం వేస్తుంది అనమాట.
సో దానికోసం అనేసి మళ్ళీ ఈ మధ్యనే ఉయ్యాల అనేది అలవాటు చేశాను. కొంచెం ఉయ్యాల్లో వేస్తే ఏంటంటే మనం హాల్లోనే పనులు అయితే చేసుకుంటాం కాబట్టి కొంచెం అలా ఊపొచ్చు అని చెప్పేసి వాడిని ఉయ్యాల్లో అలా పడుకోబెట్టి నేను హాల్లో అన్ని పనులు చేసుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయిపోయింది అనమాట. 10కి నేను టిఫిన్ చేస్తున్నాను. ఇంతేనండి, ఇలా ఇంట్లో పనులు చేసుకునే కొద్ది చేసుకుంటూనే ఉండవలసి వస్తుంది. నా వీడియో మీకు డెఫినెట్లీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంతసేపు ఓపిక్గా నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. బాయ్.